నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరే? ప్రభాకర్. ఏం చేస్తుండే ఇక్కడ? స్థానికులేనా మీరు? స్థానికులు. ఎట్లనే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, హైదరాబాద్ తలరాత మారబోతుంది అనుకుంటారా? మారాలనుకుంటున్నాం. ఎప్పటికొకటే ఉంటే బాగుంటది కదా, కొద్దిగా మార్పు చెందితే బాగుంటది. ఎట్లా మళ్ళీ మాధవీలత గారు ఈసారి గెలుస్తారంటే? హైదరాబాద్ మెయిన్ మాధవీలత లేదా ఓవైసీ అంటారు. గెలుస్తుందని హోప్ ఉన్నది మాకు. చూడాలి, ప్రయత్నం మనం చేయాలి. దాని తర్వాత ఇక దైవానుగ్రహం. ఎన్ని బోగస్ ఓట్ల మధ్యలో గెలుస్తారని అనుకుంటారా? గెలుస్తుంటే మనం చేసే ప్రయత్నం చేయాలి కదా, అంతే. కానీ మాధవీలత గారు చూసుకుంటే చాలా కాంట్రవర్సీలో ఉంటారు కదా, మరి ఎట్లా వర్కౌట్ అవుతుందా? కాంట్రవర్సీ అంటే ఇట్లనే మన లొల్లులు అంటే బాణం గుర్తు, బాణం తీసుడు కానీ అవన్నీ చూపెట్టేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి. నిజమైన బాణం తీసిందా? చేతిలో ఉందా? లేదు కదా. మీరు అడిగే క్వశ్చన్ ఎట్లుంది? నిజమైన బాణం తీసి ఎక్కువ పెట్టి కొట్టిందా? కొట్టలే కదా. మరి ఖాళీ ఒక చెయ్యి ఇట్లా చూపిస్తే బాణం వేసినట్టు అయిపోతుందా? వానికి తెలియలేక వాడు మాట్లాడితే మీకు తెలియలే, మీకు అడుగుతుంటారు మీరు మమ్మల్ని. మీరు చూసిరు కదా బాణం వేసింది అని, మరి ఎవరి మీద వేసింది, ఎట్లా వేసింది మీరు చూడండి, ఎట్లా చెప్తారు మీరు కూడా? వెక్కు పెట్టింది, బాణం పట్టిందా, గాంధీవం పట్టిందా, ఏం పట్టి ఎవరి మీద చూపింది? మనుషుల మీద చూపితేనే కదా బాణం పట్టినట్టు. మరి మనుషుల మీద చూపినప్పుడు బాణం ఎట్లా పట్టినట్టు? ఫేక్ ఎందుకు చూస్తున్నారు కదా, ఫేక్ ఎందుకు అవుతుంది? అది నిజమే. బాణం పట్టినంత, ఇట్లా చెయ్యి పట్టినంత మాత్రాన బాణం ఇడ్చినట్టు అవుతుందా? ఏం తప్పేం? మజీద్ అని మీరు అంటారు, మజీద్ లేదు అని మేము అంటున్నాము. మజీద్ ఏడుంది? అచ్చా, ఇట్లా బాణం తోటి పట్టి మజీద్ మీద వేస్తుందా? ఇట్లా చేసి చూపిస్తే బాణం మజీద్ పడుతుందా? ఏం మాట్లాడుతున్నారండి మీరు కూడా? మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది, మార్పు వస్తుందా అన్నారు, దాని గురించి మాట్లాడండి. అంటే చాలా వరకు మాధవీలత గురించి చూసుకుంటే చాలా కాంట్రవర్సీలు ఉంటారు కదండి. మీరు సృష్టిస్తున్నారు కాంట్రవర్సీ అనేది, కానీ మీ పబ్లిక్ లో అట్లా లేదు. మీరు వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అని అడుగు అంతే, కానీ పబ్లిక్ ఒపీనియన్ చేస్తుంది. మీరు ఎందుకు చేస్తారు కాంట్రవర్సీ? అంటే చాలా వరకు పబ్లిక్ అంటారు, అంటే కొంతమంది ఏమంటారు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయారు అని. జనరల్ గా ఏమడిగారు? ఎవరు గెలుస్తారు, ఎట్లా ఉంది ప్రచారము, దాని గురించి అడుగు. కాంట్రవర్సీ గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే మీరు స్థానికులు కదా, అంటే మీకు తెలుసు అంటే వాస్తవాలు ఏమైంది అంటే మేము మాకు కనిపించేది ఒకటి, మీకు అందుకని అడుగుతాం. మీకు ఏం తెలుసు? మా ఓట్లు ఎవరికి పడాలో వాళ్ళకు పడతాయి, అంతే. గెలుస్తుంది గెలవదు అనేది తర్వాత విషయం. ఫస్ట్ మా ఓట్లు మాత్రం ఎవరికి పడాలో వాళ్ళకు పడతాయి, అంతే. ఓల్ సిటీలో చూసుకుంటే కంచుకోట ఓవైసీకి ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, అందరు వాళ్ళే గెలుస్తారు. మరి ఈసారి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు గెలిచిర్రు. మన దగ్గర మన ప్రజలు నిద్రలు ఇవ్వరు. అది అయినా ఈసారి సోమవారం వచ్చింది ఎలక్షన్, ఇంకా పండుకుంటారు. మస్తు 4 రోజులు ఎంజాయ్ చేయొచ్చు అని పండుకుంటారు. లేదు, జాగరణ కావాలి, ప్రజలు లేచి అందరు ఓట్లు వేయాలి. అప్పుడు ఏదన్నా గెలుస్తారు గెలవరు అనేది అప్పుడు మాట్లాడాలి. మీరు ప్రజలకు గెలుపొందడానికి ఓట్లు వేయాలని మేలుకోవాలి. ప్రజలను మేలుకొల్పిన తర్వాత మీరు వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అని అడగండి. వాళ్ళు ఎప్పటికి మేలుకొనే ఉంటారు, ఎందుకంటే మేము మైనారిటీ అని అంటారు వాళ్ళు, అంతే. కానీ వాళ్ళది ఏం లేదు. ఆడ 40 సంవత్సరాల నుంచి వాడే గెలుస్తున్నాడు. మరి ఇంకో టాక్ ఏముందంటే 40 సంవత్సరాల నుంచి అతను ప్రచారం కూడా చేయలేరు, అలాంటిది ఇప్పుడు ప్రచారానికి బయటకు వస్తున్నారు, అది నిజమేనా? ఉండొచ్చు, ఈ ప్రాంతంలో అయితే రాలేదు, మరి వస్తుండొచ్చు. ఇంకా టైం ఉంది కాబట్టి మాకు తెలియదు ఇక దాని గురించి. ప్రచారం చేస్తుండే కానీ అక్కడక్కడ ఇప్పటిదాకా చేయలే, ఇప్పుడు చేస్తున్నాం. మరి ఎట్లా కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా అంటే? కాంగ్రెస్ ఇప్పుడు స్టేట్ లో అధికారంలో ఉంది. స్టేట్ లో ఉంటే సెంట్రల్ లో రావాలని లేదు కదా. స్టేట్ వేరు, సెంట్రల్ వేరు. రాహుల్ గాంధీ జీరో. లేదైనా యువకుడు అంటారు, మళ్ళీ భారత్ జోడో న్యాయ అతను కాశ్మీర్ నుంచి పైన వచ్చిన తర్వాత యువకుడు ఎట్లా అంటారా? అట్లా కాదు బాబు, 50 ఏళ్ళ తర్వాత వచ్చిన ఏజ్ వాళ్ళు యువకుడు అంటారా? నువ్వు చెప్పు, నేను యువకున్నా? నేను 50 ఏళ్ళ పైన ఉన్నా, నేను యువకున్నా? నువ్వు అడిగిన జవాబు, నువ్వు అడిగిన ప్రశ్నకు నేను చెప్తున్నా, నేను యువకున్నా కాదు కదా. మరి ఎట్లా అడుగుతున్నావు రాహుల్ గాంధీ యువకుడని? నువ్వు అడిగే క్వశ్చన్ కరెక్ట్ గా అడుగు, అంతే. సరే, మోదీ ఎట్లా అంటే 10 సంవత్సరాలు మోదీ పరిపాలన చేసిండు, మంచిగా చేసిరా? బాగుంది, అన్ని బాగున్నాయి. నీకు ఏది బాగలేదు అది అడుగు, దాని గురించి చెప్తా.
అంటే ఏవేవి బాగుంది అనిపిస్తుంది? నాకు అన్ని బాగున్నాయా. MODI 3 కూడా నాలుగు అక్షరాలు బాగున్నాయి అంతే. సో మళ్ళీ ప్రధానమంత్రి మోదీ కావాలంట. తప్పకుండా అవుతాడు. 400 సీట్ల మెజారిటీ తోట అవుతాడు. అంటే వేరే ఆప్షన్ అంటే నో చేంజెస్, నో ఆప్షన్. నువ్వు ఈ ఏరియాలో నువ్వు ఎవరినైనా అడుగు, చిన్న పిల్లగాన్ని తీసుకొని రేపు చనిపోయే ముసలోని వరకు అడుగు, మోదీకే అంటారు అంతే.